హాయ్ ఎవ్రీవన్. మన లైఫ్లో వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న మనిషి, మెయిన్లీ రిలేటివ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు అసలైన ఎనిమిస్ అని చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వర్డ్ నేను యూజ్ చేయకూడదు, బట్ ఫ్రస్ట్రేషన్తో యూజ్ చేస్తున్నాను. సంక నాకిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టే పొలాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే అడ్వైజుల వల్ల, వాళ్ళ పిల్లలతో మమ్మల్ని కంపేర్ చేయడం వల్ల వచ్చే టెన్షన్స్, వాళ్ళకి ఏం తెలుసని మేము ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళు వచ్చి చూసారా? మేము ఎన్ని చేస్తున్నామో ఎన్ని చేయట్లేదో వాళ్ళకి తెలుసా? జాబ్లు వస్తే దూరంగా పంపరు, దగ్గరగా రావాలంటారు. దగ్గరగా రావడానికి, ఇంటి దగ్గర కంపెనీలు ఉండడానికి సీఈఓ ఏమైనా మన బంధువా? లేకపోతే కంపెనీని వీళ్ళే పెట్టేసి వీళ్ళే మనకు జాబ్లు ఇచ్చి కదా. వాళ్ళు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా సైలెంట్గా మనం ఉంటే అది కూడా వాళ్ళకి నచ్చదు. ఎలా అంటారంటే, సిగ్గేయట్లేదా? ఇంట్లో ఖాళీగా తిని పడుంటున్నావు కదా, ఇలాంటి మాటలతో చంపేస్తారు. ఇంట్లో ఖాళీగా తిని పడుకోవడానికి మాకు ఏమైనా సరదాగా ఉంటుందా ఏంటి? పోనీ ఏమైనా ట్రైనింగ్కి పంపించండి, నేర్చుకొని ఏదో జాబులు తెచ్చుకుంటామంటే. ఆడపిల్లవే కదా, నువ్వు ఉద్యోగం చేసేసి మాకు పోషించాలేటి, నీ మొగుడికే కదా పెట్టాలి అంటారు. కొన్నిసార్లు ఏమంటారంటే, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదేటి, పిల్లయ్యే వరకు చేసి మమ్మల్ని పోషించవచ్చు కదా అని డైలాగులు వేస్తారు. అన్ని మాటలు వాళ్ళవే, ఇన్ని మాటలు వాళ్ళే మాట్లాడేసి మళ్ళీ మా మీద ప్రెజర్ చూపించేస్తే మేమేమైపోలే.